నేను పక్కింటి ఆంటీలకి చాలాసార్లు చెప్తాను, మీరు పక్కింటి ఆంటీలుగానో లేదా మేనత్తలుగానో పిన్నులుగానో వదినలుగానో లేదా పెద్దమ్మలుగానో ఉన్నారనుకోండి, ఎరా ఏం చేస్తున్నావు, చదువైపోయిందా, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటో వాడికి తెలుసు. వాడి గోల్ వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నువ్వు వెళ్ళి ప్రతిసారి పుల్లలు పెట్టుకుని పొడిచి అడుగుతావు చూసావా, డిగ్రీ అయిపోయింది ఖాళీగా ఉంటున్నావా, ఏంట్రా మరి పరిస్థితి, నీ వయసు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి, నీ వయసు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సెటిల్ అయిపోయారు, నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావరా, నాకు ఎప్పుడు పెడతావరా పప్పు అన్నం, అమ్మాయి దగ్గర పప్పు కావాలంటే 2 గ్లాసులు పప్పు ఇంట్లో వేసుకుని వండుకు తినేసేయడమే. ఎవరో పప్పన్నం కోసం ఎదురు చూసి వాళ్ళని మానసికంగా హింసించకూడదు. ముఖ్యంగా ఎస్పెషల్లీ యూత్ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్నాను నేను. దయచేసి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోద్దండి, వాళ్ళని ఎలా పడితే అలా ట్రీట్ చేయొద్దండి. మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంచుమించు ఒకటే వయసు అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు, అందులో నిలబెట్టి అడుగుతారు. ఓ మా వాడికి ఇన్ని వచ్చి నేను మళ్ళీ గొప్పగా డబ్బా కొట్టుకుంటారు. మీ వాడికి మ్యాథ్స్లో 99 రావచ్చు, అవతల పిల్లకి ఇది 50 రావచ్చు. అలాగని మీ వాడితో అమ్మాయి ఏమీ తీసిపోయే అమ్మాయి కాదు.